వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టు చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ కేసుల విషయంలో ఏఐని ఎక్కువగా వాడుతున్నారని. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? జనరల్గా ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తున్నారు అంటే ఏంటంటే ప్రతిదానికి ఏఐని ఉపయోగించడం నేర్చుకున్నారు. ఇంతకుముందేమో మనం గూగుల్ చేస్తుండే. గూగుల్ ఏం చేస్తుండే, ఇన్ఫర్మేషన్ ఇస్తుండే, అంతే. ఏఐ ఏం చేస్తుంది, ఇంకా అడ్వాన్స్డ్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్తో పాటు నీకు చేయాల్సిన పని కూడా చేసేస్తుంది. అడ్వైజ్ కూడా ఇస్తుంది, చేయాల్సిన పని కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే సపోజ్ మీకు రెంటల్ అగ్రిమెంట్ కావాలనుకుందాం. సపోజ్ ఇంతకుముందు గూగుల్లో పోయి రెంటల్ అగ్రిమెంట్ ఫార్మాట్ ఇవ్వు అంటే ఆ ఫార్మాట్ ఇస్తుండే. ఇప్పుడు ఏఐలకు పోయి ఒక రెంటల్ అగ్రిమెంట్ కొట్టు అంటే మొత్తం కొట్టిచ్చేస్తుంది. అది బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేస్తాయి. ఓకే, సో లాకు సంబంధించి ఏఐని ఉపయోగించడం అనేది బాగా పెరిగిపోయింది. ఈవెన్ దట్ లా స్టూడెంట్స్ కావచ్చు, మన అడ్వకేట్స్ కావచ్చు, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఏం చెప్పనా, క్లయింట్ మా దగ్గరకు వచ్చి ఏఐలో క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ మమ్మల్ని అడిగి రెండింటిని కంపారిజన్ చేసుకుంటారు. అని చెప్పే కరెక్టా కాదా అని కంపారిజన్ చేసుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటానే, మాతోని కన్సల్టేషన్ తీసుకుంటేనే, వాళ్ళు మాట్లాడుకుంటేనే ఆ ఏఐలో కొట్టుకుంటున్నారు, లేకపోతే గూగుల్లోనో ఏలో కొట్టుకొని నేను చెప్పేది లైవ్లో కంపారిజన్ చేసుకుంటారు. అది అతిపెద్ద సవాల్ అయిపోయింది. కాబట్టి ఈ రీసెంట్ కాలంలో సుప్రీంకోర్టు ఒక కేసులో అడ్వకేట్ ఏఐ ఉపయోగించి డ్రాఫ్టింగ్ చేసినందుకు ఒక 20,000 రూపాయలు ఫైన్ వేస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, లాలో ఏఐని ఉపయోగించొద్దు అని. ఓకే, అట్లనే ఢిల్లీ హైకోర్టు కూడా. సో లాలో ఏఐ వినియోగం పెరుగుతుంది. సో క్వశ్చన్ ఏంటి అంటే ఏంటంటే లాలో ఏఐని ఉపయోగించచ్చా ఉపయోగించద్దా అనేది క్వశ్చన్. ఓకే, లాకి ఏఐ పనిచేయదు, లాలో వాడుకోవడం లేదు. ఎందుకంటే లా ఈజ్ యూనిక్ ఆల్వేస్. ఓకే, దానికి ఇట్లా ఫిక్స్డ్ రూల్స్ ఉండవు, ఫిక్స్డ్ రూల్స్ ఉండవు. లాకి ఎప్పుడైనా మైండ్ అప్లై చేయాల్సిందే, లాకి మిషన్ కాదు. ఓకే, ఎందుకు మైండ్ అప్లై చేయాలి అని అడగచ్చు మీరు. ఓకే, ఇప్పుడు ఒక దగ్గర ఒక దొంగతనం జరిగింది అనుకుందాం. దొంగతనం జరిగిన తర్వాత ఒక కేసు అవుతుంది. కేసు అయిన తర్వాత కేసు కోర్టుకు పోతుంది. కోర్టుకు పోయిన తర్వాత ఒక జడ్జిమెంట్ రాయాలి. ఆ జడ్జిమెంట్ రాసేటప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తుంటాయి. కేసు పెట్టినప్పుడు ఒక తిరుగు ఉంటుంది, నడిచినప్పుడు ఒక తిరుగు ఉంటుంది, ట్రయల్స్లో ఇంకో తిరుగు అవుతుంది, జడ్జిమెంట్ ఇంకో తిరుగు వస్తుంది. దానికి రూపం లేదు. ఓకే, ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఎన్ని రకాలుగా రాయచ్చు తెలుసా? దొంగతనం జరిగింది, వాడు ఆకలితో దొంగతనం చేసిండు, తట్టుకోలేక, కాబట్టి మేము క్షమించి వదిలేస్తున్నాము. ఇట్లాంటి ఆకలితో తిరుగుతున్న వ్యక్తులు ఇంకా భారతదేశంలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్కి 5 లక్షలు ఫైన్ వేస్తున్నాము అని రాయొచ్చు. దొంగతనం జరిగిన పర్పస్ని ఇన్వెస్టిగేషన్లో కనిపెట్టాలా. ఓకే, పోలీసు వాళ్ళు ఏమంటారు, సార్ వాడు దొంగ సార్, వాడు హ్యాబిచువల్ అఫెండర్ సార్, కావాలని అబద్ధం చెప్తున్నారు సార్ అని పోలీసులు అంటారు. పార్టీ ఏమంటాడు, ఎవరైతే దొంగతనం చేసినో, సార్ నాకు ఆ రోజు ఆకలేను సార్, నాకు తట్టుకోలేకపోయాను సార్, లేకపోతే నేను పేదరికంలో ఉన్నా సార్, దొంగతనం చేయాల్సి వచ్చింది సార్, తిండి కోసం వీడు అంటాడు. సో వీళ్ళిద్దరిని మర్జీ చేసి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి. అది ఏ చేయలేదు. నువ్వు దానికి ప్రాంప్టింగ్ ఇస్తావు, అది నువ్వేం ప్రాంప్టింగ్ ఇస్తే దానికి తగ్గట్టు అది ప్రీ కండిషన్స్ రాసుకుని ఉంటుంది తప్ప దాని బ్రెయిన్ ఉపయోగించి వీడు దొంగతనం అనేది ఆకలితో చేసిండా, లేకపోతే కావాలని చేసిండా, వీడు హ్యాబిచువల్ అఫెండర్, ఇది ఫస్ట్ దొంగతనమా సెకండ్ ఇవంతా ప్రాంప్టింగ్ ఇస్తే నువ్వు ఇచ్చింది అది నీకు తిరిగి ఇస్తుంది. అది ఆకలితో దొంగతనం చేసిండు, ఏం శిక్ష అంటే కింద రిజల్ట్ ఇస్తుంది. ఏమని, అవును ఆకలితో దొంగతనం చేస్తే శిక్ష లేదంటది. ఇక వాడిచ్చింది. ఒక దొంగతనం జరిగినప్పుడు దాంట్లో ఉన్న విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి జడ్జిమెంట్ ఇవ్వాలి. ఏ ఇన్వెస్టిగేషన్ చేయదు. నువ్వు ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే దానికి రిప్లై ఇస్తుంది. లక్కీగా ఏ వల్ల లా చేసిన వాళ్ళకి ఏమి లేదు, ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ ఉంటుంది. కొన్ని ఫీల్డ్ భర్తీ చేయలేరు, ఏతో భర్తీ చేయలేరు. ఏదో కొంతవరకు 10%, 20% ఏమన్నా చేస్తారు తప్ప కేసులు రన్ చేయలేరు. ఏతో కేసులు రన్ చేయడం కష్టం. మీకు చాలా మంది తెలిసిదలోక జడ్జెస్ ఏఐలు వస్తున్నారు, అవి ఎనికి రాదు. ఎవ్రీ కేస్ ఈజ్ ఏ యూనిక్. అది ఏంటంటే రీసెర్చ్ని, అంటే మేము జనరల్గా ఒక రోజంతా చేసే రీసెర్చ్ని ఒక గంట సేపట్లో చేసి పెడతాము అంతే తప్ప జడ్జిమెంట్ ఇవ్వటం. చాలా మంది ఏఐ డ్రాఫ్టింగ్ ఉపయోగిస్తారు, ఏఐలో డ్రాఫ్టింగ్ చేస్తారు, చేయలేరు. ఏఐలో డ్రాఫ్టింగ్ చేయలేరు ఎప్పటికీ. ఎవ్రీ కేస్ ఈజ్ ఏ యూనిక్. ఎవ్రీ కేస్ ఎమోషన్స్ వేరే ఉంటాయి, సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి, దాని రకరకాలు ఉంటాయి. నువ్వు ఇచ్చింది నీకైతే ఎందుకు దానికి ఇక అర్థమైందా? సేమ్ చెప్పింది అదే అంటున్నా. ఆకలితో దొంగతనం చేసిండు, వీనికి ఏం శిక్ష ఇస్తారని అడిగినావు అనుకో,
అదేమంటది ఆకలితో దొంగతనం చేసినోడికి 6 years అని ఇస్తుంది. పైన నువ్వు ప్రాంప్టింగ్ నీకు కావాల్సింది ఇచ్చినప్పుడు కింద ఆన్సర్ నీకు కావాల్సింది వస్తుంది కదా. ఒక దొంగతనం జరిగింది వీనికి ఏం శిక్ష పడుతుంది అంటే ఏ ఆన్సర్ చెప్పలేదు. అది 100 questions ఎత్తుంది. ఏం దొంగతనం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేసిండు, ఇక ఆ క్వశ్చన్లన్నిటికీ నువ్వు ఆన్సర్ చెప్పుకుంటూ పోతే ట్రయలే అది. ఇక నువ్వు అట్లా కొట్టి చూడు కింద నిన్ను క్వశ్చన్ అడుగుతుంది అది. ఇలాంటి కేసెస్ లో కాదు, అగ్రిమెంట్స్ అలాంటి వాటిలో ఎందులో అదే చెప్తున్నా కదా, అగ్రిమెంట్స్ లో కూడా ఏ పని చేయదు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అగ్రిమెంట్స్ కూడా ఏ పని చేయదు. ఏఐ ఓన్లీ లాలో రీసెర్చ్కి మాత్రమే పనిచేస్తుంది. రీసెర్చ్ చేస్తానికే పనిచేస్తుంది. ఆ రీసెర్చ్ చేసినప్పుడు దాని నుంచి మాకు టైం సేవ్ అవుతుంది తప్ప లాలో క్వశ్చన్స్ ఏని అడగద్దు అనేది నేను చాలా స్ట్రిక్ట్గా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నా. మీకు లాలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది. కొన్ని ఫీల్డ్లని ఏతోని కంపారిజన్ చేయలేము. దాంట్లో డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, తర్వాత ఫార్మింగ్ కావచ్చు, ఇవన్నీ ఏతో చేయలేము. ఇవన్నీ ప్రాక్టికల్గా అనుభవించి చేయాల్సినవి. ఇవన్నీ నువ్వు చేసే క్రమంలో టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు జనరల్గా చెప్తున్నా, ఇంత వేడి ఉన్నప్పుడు నీళ్ళు పడాలంటే పడతాయి తప్ప దానికి అది చేస్తుంది తప్ప మొత్తం వ్యవసాయం ఏతో చేయలేవు. కాబట్టి నేను అందుకని అందరికీ లా స్టూడెంట్స్కి కానీ లేకపోతే జనరల్ పబ్లిక్ కానీ ఏం చెప్తున్నా అంటే ఏంటంటే లాలో ఏఐని ఉపయోగించినప్పుడు మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి తప్ప దాన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ కింద తీసుకోకండి. ఇంకా వీళ్ళందరూ తెలియని విషయం ఏం చెప్పనా, నువ్వు ఏఐలో లా క్వశ్చన్ ఇస్తావు కదా, అది కిందనో పైన రాస్తుంది. ఇది ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, మీకు ఇంకా ఎక్స్పర్ట్ ని సంప్రదించండి, దీన్నే కన్సిడర్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మరి దానికి ఆయన ఏమనుకుంటుండేది దానికి ఎట్లా అందరు ఏంటంటే కన్సల్టేషన్ ఫీజు కట్టాల్సి వస్తుందా, అంత దూరం ఎందుకు పోవాలని నేను వాడుతున్నాను. ఆ రిజల్ట్ కూడా అట్నే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.